వాకిలి సాంప్రదాయం చూసి తర్వాత పిల్లని చూడటం మన ఆనవాయితీ. మేం పిల్లని ముందే చూసాం. పిల్లకి లక్ష్మీదేవిలా ముఖం కళకళలాడిపోతోంది. అయినా వాళ్ళు ఇష్టపడ్డ తర్వాత మధ్యన మనం ఏం చేయగలం? వీటన్నిటిని మించి నీ కూతురు మా బుజ్జిగాడికి అదేదో చెప్పాడమ్మా ఇంగ్లీష్ లో. ఏంట్రాది? గళ్ళు ఫ్రెండ్ అంట. ఏమంటావరా పెద్దాడా? ఇంకా అనేదే ఉందమ్మా. నిశ్చితార్థమే. పంతులు గారు ఆ కార్యక్రమం ఏదో అంతా సిద్ధమే. మీ దంపతులిద్దరూ లేవండి బాబు. అయ్యా లాయర్ గారు, ఆడపల్లి వారి తరఫున ఈ తాంబూలాలు మీరు అందుకోండి. శుభమస్తు శుభమస్తు శుభమస్తు. మరి ముహూర్తం విషయం? అది ఇప్పుడే కాదమ్మా. నువ్వు మరోలా అనుకోకమ్మా. సంపాదన లేకుండా వాడు సంసారి కావటం నాకు ఇష్టం లేదు. దాందే ఉందండి, నాకా ఒక్క ఆడపిల్ల. అందుకే చెబుతున్నానమ్మా. మీరు మేము ఎంత సజావుగా ఉన్నా చూసేవాళ్ళు 10 రకాలుగా అనుకుంటారు. ఉద్యోగం సద్యోగం లేకుండా వాడు మీ ఇంటెల్లుడైతే అది ఇల్లరికమే అనుకుంటుంది లోకం. ఉద్యోగం ఎంతసేపండి? రేపు పాటికి పోస్టింగ్ వేయించాను. 16 ఉన్నాయి నా చేతిలో ఐస్ ఫ్యాక్టరీలు. అబద్ధం. మరి ఒక్క ఐస్ క్రీమేనా తేలేదే? అదే పరమేశ్వరం గారు, అయ్యా, మా తమ్ముడు గురించి మీరేమీ శ్రమపడక్కర్లేదండి. వాడు ఎస్ఐగా సెలెక్ట్ అయినట్లు ఆర్డర్స్ వచ్చాయి. ఏమిటి పోలీసు? పోలీస్ ఏమిటండి దరిద్రంగా? పోలీస్ ఇన్స్పెక్టర్ అనలేరు. అదేనమ్మా, అదే. రేపో మాపో ట్రైనింగ్ పిలుస్తారంట. అది 3 నెలలు 6 నెలలు. అది కాస్త అయిపోతే ఆ శుభకార్యం కూడా జరిపించేద్దాం. ఏ? అలాగే కానివ్వండి. వెళ్ళాల్సిందేనా? తప్పదుగా. ఏంటి వెళ్ళేది? పెద్ద నువ్వు వెళ్ళకపోతే ట్రైనింగ్ ఆగిపోద్దా? నువ్వు ఎస్ఐ అవ్వకపోతే దేశం వెనక్కి పోద్దా? సీత, ఓ మాట అంటావా? చెప్పు. మరైతే నాకు ముద్దివ్వు. అమ్మ ముద్దులు మంకాళమ్మా, నా వల్ల కాదు. నీకు రోజుకు 100 ముద్దులు కవర్లో పెట్టి పోస్ట్ చేస్తా గానీ అవతల ట్రైన్ టైం అవుతుంది. వస్తా. నువ్వెప్పుడు ఇంతే. వస్తా. టాటా. పండు, రోజు ముద్దులు పప్పు తొందరగా వచ్చేయి. టాటా. ఏమయ్యా, వెంకటేశ్వరరావు ఉన్నాడా? ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. నిన్ను నేనేం అడిగాను? వెంకటేశ్వరరావు ఉన్నాడా అన్నాను. ఉంటే ఉన్నాడనాలి, లేకపోతే లేడనాలి. మధ్యలో నా సంగతి ఎందుకు? ఆ ఇంత మతిమరుపాడివైతే ఇక నువ్వేం జీవితంలో పైకొత్తావు? ఏటయో కాళిదాసు, కోర్టేదా పోతే కోంపలంటాడా? సెలవులిచ్చారు, సమ్మర్ హాలిడేస్. ఆహా, ఏటి పని? కాఫీ తాగుతావేటి? ఏం కాపీలండి, 4 రోజుల నుంచి మందుకు డబ్బులు లేక ఇదిగో ఖాళీ సీసా వాసన చూసుకుంటా తిరుగుతున్నాను. ఓ 5 ఉంటే బారేయండి, నో ప్రాబ్లం. జస్ట్ 5,000. 5,000? ఏటి నేను ఏటి ఎదవలాగా అంటున్నానా? నేను ఎదవను కాదు, కనుకనే మీ దగ్గరికి వచ్చా. కోర్టుకి సెలవులైన జడ్జికి జీతాలిస్తారు, బడికి సెలవులైన పంతుళ్ళకి జీతాలిస్తారు. లాయర్లేమో క్లయింట్లు ఇచ్చే ఫీజుల్ని దాచుకుని బతికేస్తారు. నేను ఫీజులు దాచుకోను, క్లయింటుల్ని దాచుకుంటా. ఈ సమ్మర్కు ఊటీలో రెస్ట్ తీసుకుందామని ప్లాన్ చేశా. ఆ కోట మీకేసేసా. ముందా కాల్ది తీస్తా, కాళ్ళు తీస్తా. నీ వర్కర్స్ యూనియన్ లీడర్ గాడి దొంగ మర్డర్ కేసు పాత ఫైలు తీస్తా. నాదే ఉంది. దొంగ సాక్ష్యం చెప్పాను మహాప్రభు అంటే వారమో 10 రోజుల్లో చెప్పకూడి పెడతారు. నో ప్రాబ్లం. కానీ నీకు మాత్రం టోటల్ గా చెప్ప కర్ర. ఏటోయ్ బెదిరిస్తున్నావా? బెదిరించడానికి నేనేమన్నా ఏదో అనుకున్నావు బెదరా? పోయిన ఏడాది రాజమండ్రి వెంకటాపురం వెళ్ళాడు, ఆడిలాగా తోకదడిచ్చాడు ఎదవా. ఏడు చేయడమా అని చూశాను. జిల్లా జడ్జికి తగిలితే జిడ్డు వదిలింది అదోకి. రే 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 కాళిదాసు, తప్పు. తప్పేరు నాయనా, తప్పే. ఇవాళ క్యాష్ లేదు, మరి ఏం చేయను? అంచేత రేపు వచ్చావనుకో, నీ 5 నీకు ఇచ్చేస్తాను.
ఇవాళ ఇచ్చాను కదా అని రేపి 100 లెక్కలో తెగ్గొయ్యకు. లెక్క లెక్కే, ఇది వడ్డీ. వస్తా మరి. ఆ 5లో మాత్రం బొక్క పెట్టకో, అది నా లక్కీ నెంబరు. లక్కీ నెంబర్ ఒకటి 5,000 కావాలంట. ఎందుకిస్తాను? నేనేమన్నా సన్నాసేదవనా? యాదవ్తో మాన గొడవ ఏంటి? 2,000 ఇస్తారని. అయితే వాడికి లొంగిపోయారన్నమాట. నీదో యాదవ్ గొడవ, ఆడికి ఎందుకు ఇస్తాను? నేనేమన్నా సన్నాసేదవనా? ఆ యాదవ కాళిదాస్ గాడు నన్ను మాట్లాడటానికి వస్తే నువ్వు ఆడిని బొక్కలేసేసావు. అది అన్నమాట కేసు. కోర్టు దగ్గర అది దొంగ సాక్షికాలు చెప్పడానికి ఉంటారు కదా యాదవ సన్నాసులు. చూసుకో మరి. ముద్దాయి కాళిదాసు చట్ట వ్యతిరేకంగా నర్రా వెంకటేశ్వరరావుపై హత్యా ప్రయత్నానికి పాల్పడినందుకు గాను ఐపీసీ సెక్షన్ 300, 307 ప్రకారం ముద్దాయికి 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. రే వెంకటేశ్వరరావు, తప్పుడు కేసు పెట్టి నన్ను చెప్పకూడి తినిపిస్తావు కదూ? నో ప్రాబ్లం. జైలు నుంచి పారిపోయొచ్చైనా సరే నిన్ను ముక్కలుగా నరకకపోతే నేను మొలతాడు కట్టిన మొగాడినే కాదురా. ఓరి పోరో రే, నువ్వు ఏరపతికిని చేసేవని నీ చేతికి పట్టుడిపోయి ప్రాణాలు తీసుకోవడానికి నేనేమన్నా సన్నాసేదవనా? వెళ్ళి బేగెళ్ళి. రేయ్, ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే రాసిపెట్టుందిరా, గుర్తుంచుకో. ఈ రోజు చాలా శుభదినం. మీరందరూ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకుని బాధ్యత గల పోలీసు అధికారులుగా పదవుల్లో ప్రవేశించబోతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఉద్యోగ నిర్వహణకు నడుం బిగించే ముందు ఒకసారి లేచి నిలబడి నైతిక ప్రమాణాన్ని స్వీకరించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. నేను సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యమైన ఈ భారతదేశ ప్రజా రక్షణకు, శాంతి భద్రతల పరిరక్షణకు సదా సర్వదా త్రికరణ శుద్ధిగా కృషి చేయుదునని ప్రభుత్వమునకు ప్రజలకు విశ్వాసపాత్రుడనై ప్రవర్తించదనని ప్రకటించుచున్నాను. రాజ్యాంగ శాసనమును చట్టమును భద్రపరుచుటకు కాపాడుటకు రక్షించుటకు నా శాయశక్తులా కృషి చేయుదును. నిర్వహణలో ఎటువంటి ఒత్తిడులకు లొంగక కార్యదీక్షతో ప్రవర్తించేదనని, భారతీయ శిక్షాస్మృతిని గౌరవించేదనని రాజ్యాంగ శాసనము పైన మనస్సాక్షి పైన ప్రమాణము చేయుచున్నాను. ఎక్కడికి రా? ఎక్కడికి రా? ఏంట్రా ఇప్పుడే బయలుదేరుతున్నావా? ఇంత రాత్రి ఇప్పుడా? అది కాదురా, రేపు అందరం వెళ్ళిపోతాంగా. ఒక్క పూటలో ఏం కొంపలు మునిగిపోతాయి? ఒరే సుత్తి సుబ్బారావు, జాలిగా విడిపోయే టైంలో 3 పాడు చేయకరా. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. అక్కడ సీత నా కోసం తిండి నిద్ర మానేసి ఎదురు చూస్తుంటుందిరా. అమ్మా, 12:30 అయింది. ఎంతసేపు ఆలోచించినా ఒక్కటే దారి, ఎక్కడన్నా పారేయాలి.
స్టాప్ స్టాప్. లోపల మగాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు సార్. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఓ ఐఎమ్ సారీ. ఏం లేదమ్మా, కాళిదాస్ అనే ఒక క్రిమినల్ జైలు నుంచి పారిపోయాడు. వాడి కోసం వెతుకుతూ అనవసరంగా మీకు ట్రబుల్ ఇవ్వాల్సి వచ్చింది. వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. థ్యాంక్ యూ.